ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫిబ్రవరి మంత్లో అన్ని రాశుల వాళ్ళకి లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది, కెరీర్ పరంగా కానీ, లవ్ లైఫ్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, అన్ని రకాలుగా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఇవి చార్జబుల్ రీడింగ్ అనేది చార్జబుల్ అనమాట, పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో చూద్దాము. ఫిబ్రవరి మంత్లో అన్ని రాశులకు మనకి టోటల్గా 12 రాశులు అనేవి ఉంటాయి. సో ఈ 12 రాశుల వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అది లవ్ లైఫ్ కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్స్లో కానివ్వండి, లేకుంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, మేబీ చాలామంది జాబ్ పరంగా వెయిట్ చేస్తూ ఉండొచ్చు, జాబ్ రావాలని. జాబ్ పరంగా ఎలా ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించిన హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, వీటన్నిటికీ సంబంధించింది మనము రీడింగ్లో చూద్దాము. సో ఎవరికైతే రాసులు అనేవి ఉన్నాయో తెలుసో వాళ్ళు రాసుల పరంగా చూజ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా రాసులు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఈ పైల్స్ రూపంలో చూజ్ చేసుకోండి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు, అలాగే రాసులు తెలియదు, పైల్స్ రూపంలో చూసుకోండి. అలాగే ఎవరికైతే రాసులు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు మీ దగ్గర, మీరు కూడా ఈ పైల్స్ ప్రకారంగా మీరు చూజ్ అనేది చేసుకుంది. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4 ఇలా మీరు చూజ్ చేసుకోండి. అలా కాకుండా ఎవరికైతే నేమ్స్ అనే రాసులు అనేవి తెలుసు వాళ్ళు రాసుల ప్రకారంగా చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1 ఆర్ ఫస్ట్ పైల్లో ఏంటంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి. పైల్ నెంబర్ 2 వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి. పైల్ నెంబర్ 3 మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి. పైల్ నెంబర్ 4 కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఇలా పైల్ నెంబర్ ప్రకారం మీరు చూజ్ చేసుకోండి. సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ పైల్స్లో నుంచి ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. రాసుల ప్రకారం ఉంటే రాసుల ప్రకారం చూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ రీడింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ పైల్ నెంబర్ 1 మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఆర్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ మంత్లో, ఫిబ్రవరి మంత్లో లైఫ్ ఎలా ఉండబోతుంది, కెరీర్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకుంటే రిలేషన్షిప్ పరంగా కానీ ఎలా ఉండబోతుంది, అది లవ్ లైఫ్ అవనివ్వండి, ఫ్యామిలీ లైఫ్ అవనివ్వండి, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించినది మనం చూద్దాము. మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది, మీ అదృష్టం అనేది బాగుంటుందా, ఉన్న రోజుల కన్నా కూడా హార్డ్ డేస్ అనేవి ఫిబ్రవరి మంత్లో మీరు చూస్తారా? ఫిబ్రవరి మంత్లో చాలా తక్కువ డేస్ ఉంటాయి మనకు కంపేర్ టు మిగిలిన మంత్స్తో పోలిస్తే. సో చూద్దాం, తక్కువ రోజులున్నా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా, ఎక్కువ రోజులున్నా తక్కువ హ్యాపీనెస్ వస్తుందా చూద్దాం. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేమ్ అనేది 3 టైమ్స్ అనేది తలుచుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్తో సహా, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, అండ్ మీ లైఫ్లో. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను తీయట్లేదు. కన్యా రాశులు అంటే మేబీ రాశుల ప్రకారం కూడా పాదాలు, నక్షత్రాలు ఇలా ఉంటాయి కాబట్టి. సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. 100% పాజిటివ్గా రావాలని కానీ, నెగిటివ్గా రావాలని కానీ ఆలోచించకుండా న్యూట్రల్గా ఉండండి. అండ్ మీరు ఈ రీడింగ్ చూసేటప్పుడు ఎవరైనా కూడా అంటే కామెంట్స్లో పెడుతుంటారు, ఇది నాకు రెజనేట్ అవ్వట్లేదు, నాకు రెజనేట్ అవ్వడం లేదని. సో ఎందుకు మీ లైఫ్లో జరగట్లేదు అంటే మెయిన్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. ఈ టారో రీడింగ్ అంటే మెయిన్ ఎనర్జీస్ తీసుకుని మాత్రమే రీడింగ్ అనేది తీస్తాం కాబట్టి. సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే 100% ముందు మీరు ట్రస్ట్ చేయాలి. ఈ రీడింగ్ మీద నమ్మకం ఉండాలి. ఏదో చూసాంలే అన్నట్టుగా చూస్తే, నమ్మకం లేకుండా చూస్తే ఏ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము,
మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది, కెరీర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, చూద్దాం. 5 of Cups, 7 of Cups, 3 of Swords, 5 of Swords, 10 of Wands, 9 of Wands, the Fool, the Wheel of Fortune, Justice, Ace of Pentacles, the Hierophant, the Star, Queen of Pentacles, Queen of Wands, the Hermit. సో మెయిన్ ఏంటంటే మీకు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి ఆర్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఫస్ట్ పాజిటివ్గా ఉన్నాయి చెప్తాను, తర్వాత నెగిటివ్గా ఉన్నాయి చెప్తాను. సో మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్గా మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మేబీ జాబ్ పరంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి జాబ్ అనేది వస్తుంది, లేదా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మేబీ అప్పులు ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా అప్పిచ్చి ఉండొచ్చు. మీకు రిటర్న్ అనేది మీ మనీ అనేది వస్తుంది, ఏదో ఒక రూపంలో వాళ్ళు రిటర్న్ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. మీకు అప్పులు ఉంటే కనుక ఎవరొకరు హెల్ప్ ద్వారా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్లోగా ఒకేసారి మొత్తం ఫిబ్రవరి మంత్లోనే మీ అప్పులన్నీ తీరిపోతాయనే కాదు, ఎంతో కొంత అనేది మీకు అప్పు తీర్చడానికి ఒక స్టెప్ అనేది తీసుకోగలుగుతారు. ఏదో ఒక రూపంలో మనీ రూపంలో మీకు అనేది ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్గా మనీ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు మనీ అందడం వల్ల మీకు ఏమైనా అప్పులు ఉన్నా, లేకపోతే ఎవరైనా మీకు అప్పు చేసి ఉన్నా మీకు మనీ అనేది రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్గా అయితే మీ లైఫ్ అయితే ఒక బెటర్గా ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే మీ ఎమోషన్స్ని కానివ్వండి, ఫైనాన్షియల్గా మేబీ ఇప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలా. ప్రతి మంత్లో కూడా మీకు ఇన్కమ్ ఎంతో కొంత ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా, కానీ ఒక చేతిలో వచ్చిన మనీ ఇంకొక చేతిలోంచి వెళ్ళిపోతుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మంత్లో కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ వస్తుంది, కానీ మీరు అది ఈఎంఐలు కట్టడానికో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కో, లేకపోతే ఎవరికైనా అప్పు ఉంటే అప్పు ఇవ్వడానికో, లేకపోతే ఏదో ఒక ఖర్చు చేయడానికి అయితే కంపల్సరీ అదైతే ఫైనాన్షియల్గా యూజ్ అయితే చేసేస్తారు. మీ చేతిలో ఎలా వచ్చిందో ఇంకొక రూపంలో అలానే వెళ్ళిపోతుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ వచ్చిన మనీ అనేది ఏదో ఒక రూపంలో కంపల్సరీ ఖర్చు అయిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్ స్టార్టింగ్ కాబట్టి ఎండింగ్ వరకు ఎట్లాగో మీ దగ్గర వచ్చిన మనీ ఎలాగో ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది, అదైతే కన్ఫర్మ్. అండ్ మనీ రావడం అయితే జరుగుతుంది. ఆ మనీ వచ్చిన మనీ అనేది నిలబడుతుందా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఎలాగైనా కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఏంటంటే మీరు వచ్చిన మనీని స్టార్టింగ్లోనే మేబీ సేవింగ్స్ కోసం ఎంతో కొంత మనీ ఏదో ఒక రూపంలో సేవింగ్స్ చేసి ఉంచండి, లేదా ఏదో ఒక రూపంలో మీరు ఆల్రెడీ ఏదైనా ఈఎంఐలు కట్టాల్సి ఉన్నా, లేకపోతే ఏదైనా మీకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఇది మనం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉండొచ్చు కదా, అలాంటివి ఏమన్నా యూస్ఫుల్ ఉన్నవి మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాటికి ఆ మనీ అనేది ఖర్చు పెట్టండి. అప్పుడు మీకు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టినట్టు ఉండదు, మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. వచ్చిన మనీ ఖర్చు అయినందుకు కూడా మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. సో స్టార్టింగ్లోనే మంత్కి
మే ప్రతి మంత్ కూడా ఇంత బడ్జెట్ అనేది ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో ఆ బడ్జెట్లో ఎంతో కొంత అనేది మీకు యూజ్ అయ్యే వాటికి యూజ్ చేయండి స్టార్టింగ్లోనే. దానివల్ల తర్వాత మీ దగ్గర మనీ లేకపోయినా అనవసరంగా వీటి కోసం ఖర్చు చేసేసాము ఏదో ఒక రూపంలో మనీ అయితే వెళ్ళిపోతుంది కంపల్సరీ. సో దాన్ని మీకు ఏదైతే యూజ్ అవుతుందో దానికి పెట్టారనుకోండి, అట్లీస్ట్ ఆ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా వీటి కోసం ఉపయోగించాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది. సో కంపల్సరీ మనీ ఏదో ఒక రూపంలో వస్తే అలాగే ఏదో ఒక రూపంలో వెళ్తుంటాయి కాబట్టి మీకు ఏదైతే యూజ్ ఉంటుందో దానికి అనేది పెట్టడం అనేది మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వర్క్ పరంగా కూడా మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వలన మనీ కోసమని మీరు అవసరానికి మించి ఓవర్ వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ మంత్లో. అవసరానికి మించి మీకు రెస్ట్ లేకుండా మీ వర్క్ అనేది చేస్తూనే ఉంటారు ఈ ఫిబ్రవరి మంత్లో. ఎందుకంటే మీ అవసరాలు కూడా అలానే ఉన్నాయి. కొంచెం ఎక్కువ కష్టపడితే ఎక్కువగా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. మేబీ చాలామంది బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, చాలామంది పార్ట్ టైం జాబ్స్ కూడా ఎక్స్ట్రా పార్ట్ టైం జాబ్స్ లాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు ఈ ఫిబ్రవరి మంత్ నుంచి. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా మనీ కావాలి కాబట్టి ఎక్స్ట్రా టైం కూడా మీరు వర్క్ చేయాల్సిన టైం అనేది ఈ మంత్లో కూడా వస్తుంది మీకు. సో ఎందుకంటే జరిగిపోయిన వాటి గురించి, ఎందుకంటే పాస్ట్లో మేబీ అప్పులు ఉన్నాయి, లేకపోతే ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నారు, దానివల్ల ఈ ఎవరైనా కూడా మనము ఇంట్రెస్ట్కి తీసుకొచ్చారు అనుకోండి కంపల్సరీ ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ మీరు ప్రతి మంత్లో కూడా మనీ ఎంత తెచ్చినా కూడా అది ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండడానికే సరిపోతుంది. చక్కగా ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళు బాగుపడతారు, మీరైతే లైఫ్ అక్కడే స్ట్రక్ అయిపోయి ఇంకా స్ట్రక్ అయిపోయి ఇంకా లైఫ్లో ఇంకా డౌన్ అయిపోతారనమాట. సో మీరు అదే ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఎందుకున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎప్పుడు మనీ తీసుకురావడం ఇంట్రెస్ట్లు కట్టడం ఇదే నా పని కాదు. సో మీరేంటంటే పాస్ట్లో జరిగిన వాటిని ఎలా అయినా క్లియర్ చేయాలి, ఏదో ఒక రూపంలో క్లియర్ చేయాలని చెప్పి మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. మళ్ళీ చేసిన తప్పులే మళ్ళీ చేయకూడదు, మనీ పరంగా కానివ్వండి లేకపోతే వర్క్ పరంగా కానివ్వండి చేయకూడదని అనుకుంటారు. తప్పకుండా ఎవరో ఒకరు గైడెన్స్ అయితే తీసుకుంటారు. మీరు గైడెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మేబీ ఏదైనా బిజినెస్కి చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఒక మంచి బిజినెస్ చేయాలి లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోని క్లియర్ అవ్వడానికి ఏదో ఒక సోర్స్ అనేది ఉండాలి. దానికి మీకు ఎవరో ఒకరు ఒక సోర్స్ అనేది చూపిస్తారు, దాన్ని మీరు మంచిగా గైడెన్స్ అనేది తీసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, మన వాళ్ళు కాదు కదా, వీళ్ళు చెప్తే మనం వినాలా, అది మీ పేరెంట్స్ అవనివ్వండి లేకపోతే మీ పార్ట్నర్ పేరెంట్స్ అవనివ్వండి లేకపోతే మీ పార్ట్నర్ అవ్వండి, ఎవరు చెప్పినా కూడా ఒక మంచి ఐడియా అనేది ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే కనుక మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారు. సో ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా మీకు గైడెన్స్ చేస్తారు. సో ఆ గైడెన్స్ని మీరు తీసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది మంచిగా మారుతుంది. ఉన్న ప్రాబ్లమ్స్లో నుంచి చూడండి, గైడెన్స్ ఇచ్చిన వాళ్ళది మాట వింటే కనుక తప్పకుండా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీకు ఒక మంచి న్యూ బిగినింగ్ ఉండబోతుంది. సో దానిని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. లేదు వీళ్ళు చెప్తే మనం వినేదేంటి, వీళ్ళు చెప్తే మనం వినాలా, వీళ్ళు చెప్తే ఎందుకు వినాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తే నేను ఎవరి మాట విన్నాను నాకు నేనే గొప్ప అనుకుని ఉంటే కనుక అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా కూడా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటారు. లేదు మీరు మంచిగా చెప్పిన మాట ఎవరికొళ్ళ గైడెన్స్ ఏదైనా మంచి ఐడియా ఇచ్చారనుకోండి, అది మీకు యూజ్ అయ్యేది అనుకోండి, సో వీళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అనుకోకుండా ఓకే ఇది కూడా కరెక్టే కదా, దీనివల్ల కూడా మనకి ఎంతో కొంత యూజ్ ఉంది కదా అని మీరు ఆలోచించుకున్నారనుకోండి, తప్పకుండా మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో మేబీ మీరు చాలా రోజుల నుంచి ఏదో ఒకటి కోరికలు ఉంటాయి కదా, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలని ఉంటుంది, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు న్యూ బిగినింగ్తో మీరు స్టార్ట్ చేయగలుగుతారు. మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఈ మంత్లో. సో దాన్ని దృష్టి పెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అనవసరంగా కూడా ఎవరితోనూ కూడా గుడ్డిగా నమ్మొద్దు. అది ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఎవరితో కూడా గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అది చేసేసి నమ్మడం అయితే అది అప్పు ఇవ్వడం కానివ్వండి, వేరే వాళ్ళకి షూరిటీ లాంటివి ఇవ్వడం కానివ్వండి, వేరే వాళ్ళ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివేవి కూడా చేయకండి. ఎందుకంటే మీకు మోసం జరిగే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఈ మంత్లో, ఈ ఫిబ్రవరి మంత్లో.
సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా కూడా చేయాలనుకుంటే న్యాయం ఎటు ఉందో అటు సైడ్ వెళ్ళండి. మీరు ఎప్పుడు కూడా మేబీ కొంతమంది ఉంటాము, మన ఫ్రెండ్స్ అవనివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, మనకి మన వాళ్ళు కదా అని మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ సైడ్ నిలబడతారు కొంతమంది. అలా నిలబడడం వల్ల కూడా మీరు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి మీ సైడ్ నుంచి మీరు అన్యాయం చేశారనుకోండి ఒకరికి, అది మీకు రిటర్న్ వస్తుంది తప్పకుండా ఈ మంత్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకళ్ళకి ఇస్తే కంపల్సరీ మీకు కూడా అదే రిటర్న్ వస్తుంది కర్మ అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా జెన్యున్గా ఉండండి, కంపల్సరీ ట్రూగా ఉండండి. సో దానివల్ల ఇలాంటి ఎవరైనా మోసం చేసే ఉద్దేశం ఉంటే కనుక వాటిలో నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైతే ఇస్తారో అదే మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి, సో మీరు ఒకళ్ళని సపోర్ట్ చేశారండి, న్యాయం చేశారనుకోండి, కంపల్సరీ మీకు ఏదో ఒక రూపంలో న్యాయంగానే వస్తుంది మీకు కూడా రిటర్న్. సో మీరు ఎవరికైనా అన్యాయం చేస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారండి, అదే మీకు రిటర్న్ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితో అయినా బిహేవ్ చేసేటప్పుడు తప్పకుండా మీరు ఎటైతే లాయాలిటీ ఉంటుందో అటు సైడే ఉండండి. అది తప్ప అవనివ్వండి, రాంగ్ అనమాట, వాళ్ళు బ్యాడ్గా అనుకుంటారు, కానీ మీకు మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఇంకా పోతే హెల్త్ పరంగా ఓవర్ స్ట్రెస్ అనేది ఉంటుంది మీకు బాడీకి అండ్ బ్రెయిన్కి కూడా. మీకు రెస్ట్ అనేది లేకుండా మీరు ఈ మంత్ అంతా కూడా ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉండడము, నార్మల్ డేస్లో కన్నా కూడా ఈ మంత్లో కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది చేయడము, రెస్ట్ లేకుండా ఉండడము, నిద్రపోవడానికి టైం లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ మంత్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎమోషనల్గా అయితే పాస్ట్లో జరిగిన వాటికి మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ రిలేషన్షిప్ ఇష్యూలో కొంచెం గొడవలు అవ్వడము, మా ఇద్దరి మధ్య గొడవలు జరిగి మీ ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానివ్వండి, ఆల్రెడీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోతే కనుక మీ ఇద్దరు బ్రేకప్ అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ మీరు కొంచెం లైఫ్లో స్టక్ అయిపోవడము, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రారో, వాళ్ళు వెళ్ళిపోయారేమో, వాళ్ళు అన్ని మోసం చేశారేమో, ఇలాంటి విధంగా మీరు ఆలోచించుకుని కొంచెం ఎమోషనల్గా డౌన్ అయిపోతారనమాట. అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన ఆలోచనలో నుంచి బయటకు రాలేరు. అండ్ మీరు ఎలా ఆలోచించుకుంటారంటే మేబీ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారేమో, మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా మేము హ్యాపీగా ఉంటామేమో అన్న విధంగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. జరిగిపోయిన వాటి గురించి పాస్ట్ లైఫ్లోనే ఉండిపోయి ఎక్కువగా స్ట్రక్ అయిపోతూ ఉంటారు. మీ ఎనర్జీస్ని మీరే డౌన్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఆలోచించే విధానాన్ని బట్టే మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది గుడ్ వైపుకి వెళ్ళాలా బ్యాడ్ వైపుకి వెళ్ళాలా అని ఉంటుంది. మీరు ఏదైతే న్యాయంగా ఉంటారో దాన్ని బట్టే, మీరు ఒకవేళ అన్యాయంగా ఏదైనా పని చేశారనుకోండి మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ అదృష్టం కూడా రివర్స్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు న్యాయంగా ఉన్నారనుకోండి ఎవరి విషయంలో అయినా కూడా, అది మీ పార్ట్నర్ విషయంలో అవనివ్వండి, లేకపోతే వర్క్ విషయంలో అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వండి, మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో టోటల్గా అయితే మీ లైఫ్లో ఈ మంత్లో మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టే మీ లైఫ్ కూడా మారుతుంది. సో ఓవరాల్గా మీరు జస్టిస్ ఇస్తే కనుక, మీరు న్యాయం చేస్తే కనుక మీకు న్యాయంగానే మీకు అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. మీరు అన్యాయంగా ఉంటే కనుక అన్యాయంగానే మీ లైఫ్ అనేది రివర్స్ అయిపోతుంది. సో ఇదన్నమాట. సో చూద్దాం, గైడెన్స్ కూడా చూద్దాము, బాబా గైడెన్స్ చూద్దాం. మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, అండ్ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్లో ఈ మంత్లో మంచి రిజల్ట్ అనేది చూస్తారు. నమ్మకము మరియు విశ్వాసము, మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉండనివ్వండి. సో ఏదైతే మీరు నమ్ముతున్నారో, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో, మేబీ ఎవరినైనా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో వాళ్ళని మేబీ దేవుని ప్రార్థించడం కానివ్వండి, దేవుని మీద భారం వేయడం కానివ్వండి, ఏదైనా రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఏదైతే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో దాని మీదే ఉండండి. పుష్కలము, మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. కంపల్సరీ మీకు ఏదో ఒక రూపంలో
ఫైనాన్షియల్గా మీకు మంచి జరగబోతుంది. అది దాన్ని మీరు ఏదో ఒక రూపంలో మంచి పనికి యూజ్ చేసుకోవడం వల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోంచి ఎంతో కొంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనసు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది. సో మీలో ఏవైతే మేబీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల, వర్క్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, రెస్ట్ లేకుండా ఉండడం వల్ల మీరు కొంచెం మీ వర్డ్స్ని కానివ్వండి, మీ ఎమోషన్స్ని కానివ్వండి కంట్రోల్ బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఆల్రెడీ రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎప్పుడూ కూడా ఈ బ్యాలెన్స్ మీ సెవెన్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ని కానివ్వండి, మీ కోపాన్ని కానివ్వండి, మీ ప్రేమని కానివ్వండి, అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ మంత్లో ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా కొంచెం కూల్గా కామ్గా ఉండడము ఇదే అనమాట. సో ఇదనమాట మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పైలార్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి మీ నేమ్స్ అనేవి తీసుకోండి. అండ్ పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకుండా న్యూట్రల్గా ఉండండి. చూద్దాం మీ లైఫ్లో ఫిబ్రవరి మంత్లో ఎమోషన్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, వర్క్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనేది చూద్దాం మనము. చూద్దాం. 3 of Swords, Page of Cups, the Tower, King of Pentacles, the Sun, Eight of Pentacles, Seven of Pentacles, the Hanged Man, Six of Pentacles, Queen of Cups, Ace of Pentacles, the Hierophant, 10 of Pentacles, the Star. సో ఏంటంటే ఈ మంత్లో ఫిబ్రవరి మంత్లో మీ లైఫ్లో ఎలా ఉండబోతుందంటే ముందు పాజిటివ్గా చూస్తాను, తర్వాత నెగిటివ్ చూద్దాము. మెయిన్ ఏంటంటే ఈ మంత్లో మీకు ఎలా ఉంటుందంటే మీ మైండ్ సెట్ అంతా డ్యూయల్ మెంటాలిటీ లాగా ఉంటుంది. మేబీ రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇదా లేదా అదా లేదా ఇదా, ఏది చూసుకుంటే బెటరు అనేది కన్ఫ్యూజన్లోనే ఉండిపోతారు మీరు. అండ్ మీ అంతటా మీరే ఎమోషనల్ పరంగా కొంచెం ఒక స్టెప్ మీ పార్ట్నర్ విషయంలో కొంచెం ఒక స్టెప్ మీ అంతటా మీరే దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు. మేబీ ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక కొంచెం ఏంటంటే మీరంతటా మీరే ఓకే వాళ్ళ గురించి ఆలోచించేంత వర్తి పర్సన్ వాళ్ళు కాదు, వీళ్ళ గురించి నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీ అంతటా మీరే రియలైజ్ అవుతారు తప్పకుండా. అండ్ ఫైనాన్షియల్గా అయితే మీరు చేసే
వర్క్‌కి దానికి మించిన ప్రాఫిట్ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూస్తారు మీరు తప్పకుండా. ఫైనాన్షియల్‌గా మాత్రం చాలా బాగుంది. మనీ పరంగా ఫిబ్రవరి మంత్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా మేబీ కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటే కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఎవరైనా ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా మంచి ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి. అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండొచ్చు, మేబీ పాస్ట్ లైఫ్లో మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు. మేబీ అది మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, లేకపోతే వేరే ఫ్రెండ్స్కి అవ్వనివ్వండి, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారు కదా, వాళ్ళకి ఇచ్చినందుకు కొంచెం మీరు రియలైజ్ అయితే అవుతారు, ఇచ్చి తప్పు చేశాను, నమ్మి మళ్ళీ తప్పు చేశాను, గుడ్డిగా నమ్మాను అన్న విధంగా మీరు ఆలోచిస్తారనమాట. తప్పకుండా మీ పార్ట్నర్ విషయంలో కూడా చెప్పాలంటే మీకున్న ఫైనాన్షియల్గా మీకు మీ మీ పార్ట్నర్తో పోల్చుకుంటే మేబీ మీ పార్ట్నర్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు మీ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీ కైండ్నెస్ అండ్ మీ మేబీ చాలా మందిలో ఏంటంటే తొందరగా నమ్మేస్తారనమాట. ఎవరైనా ఏమైనా చెప్తే, ఏదైనా బాధలో ఉంటే, ప్రాబ్లమ్స్లో ఉంటే తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేసే నేచర్ ఉంది. మేబీ మీ నేచర్ కూడా అదే అనమాట. సో ఎవరో మీకు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కంపకుండా వస్తారో ఆ ఫైనాన్షియల్ హెల్ప్ని మీరైతే చేస్తారనమాట వాళ్ళకి. సో కైండ్నెస్ ఎక్కువ ఉంటే మరి కంపల్సరీ అది నిజమా అబద్ధమా అని ఆలోచించుకునేంత టైం కూడా మీరు ఇవ్వరనమాట. సో హెల్త్ పరంగా కూడా మీకు అన్ని రకాలుగా హెల్త్ పరంగా కూడా ఒక మంచిగానే ఉంది మీకు హెల్త్ పరంగా కూడా. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీ అంతటా మీరే ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్కి సంబంధించి ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేక మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు చాలా రోజుల నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించి ఒక ఎండ్ అనేది చేసుకోవడానికి మీరు డిసైడ్ అవుతారు. మీ అంతటా మీరే ఈ రిలేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక సడన్ చేంజ్ అనేది మీ మైండ్లో అనేది ఏర్పడుతుంది ఫిబ్రవరి మంత్లో. సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్ కోసం నేను బాధపడాల్సిన అవసరం ఉందా, వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న విధంగా మీరు ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మీరు ఏంటంటే మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరము. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో, ఫిజికల్ ఫిట్నెస్లో కూడా కొంచెం కేర్ అనేది తీసుకోవడం చాలా అవసరము. మీరు ఈ మంత్లో కొంచెం మీ గురించి సెల్ఫ్ లవ్ కూడా చేసుకోవడం అవసరం అనమాట. సెల్ఫ్ లవ్ కూడా చేసుకుంటారు. దానివల్ల మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారనమాట. మీకున్న ఎమోషన్స్ని మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీ పిల్లలకి కానివ్వండి, ఒక మంచి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక మీ పిల్లలకి కానీ మంచిగా చూసుకుంటారు. వాళ్ళని హెల్త్ కానివ్వండి, వాళ్ళ ఎమోషనల్గా కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలి అనేది అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటారు. సో జాబ్ పరంగా కూడా మీరు చేసిన దానికన్నా కూడా మీ వర్క్కి తగ్గ ప్రాఫిట్ అనేది వస్తుంది. తప్పకుండా మీ వర్క్కి తగ్గ అప్రిషియేషన్స్ కూడా మీ పనికి చూసి అందరూ మెచ్చుకోవడము, మీకంటే ఒక గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. సో రిలేషన్షిప్ పరంగా కూడా మీరంతటి మీరే ఒక డెసిషన్కి వస్తారన్నమాట. వద్దు, ఈ రిలేషన్లో ఉండడం వల్ల అంత అనవసరంగా నా ఎనర్జీస్ డౌన్ అయిపోయి నా అంతటి నేనే ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్టు ఉంది. అనవసరంగా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అవసరమైనప్పుడు రావడము, అవసరం తీర్చుకోవడం, వెళ్ళిపోవడం ఇలా ఉన్నారు. సో నేను ఎందుకు నా లైఫ్లో స్ట్రక్ అయిపోవడం, వీళ్ళంటి వాళ్ళ కోసం ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవడం అన్నట్టుగా మీరు ఆలోచిస్తారు. సో మీరంతటా మీరే ఈ లవ్, మీకు చాలా ప్రేమ ఉంది మీ పార్ట్నర్ అంటే, ఆ పార్ట్నర్కి చాలా ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఉంది. ఆ ఎఫెక్షన్ని మీ అంతటి మీరే సప్రెస్ చేసుకుంటారనమాట. లేదు, దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, నన్ను నేను స్ట్రక్ చేసుకోవడం వల్ల నా లైఫ్లో నేను స్ట్రక్ అయిపోతానని ఒక డెసిషన్ అనేది తీసుకుని సడన్గానే అవుతుంది అది కూడా. సో మీ లైఫ్లో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు కంపల్సరీ. అదొక సడన్ చేంజ్ అవుతుంది. అది కంటిన్యూ అవుతుందా లేదా అంటే కంపల్సరీ ఈ మంత్లో అయితే డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటారు. అది కంటిన్యూ అవుతుందా లేదా అంటే అది ఫర్దర్గా నెక్స్ట్ మంత్లో కానీ మళ్ళీ మీ పార్ట్నర్ వస్తే కానివ్వండి, అది తెలియదు అనమాట.
సో మీ పార్ట్నర్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వస్తుంది. అలా మిమ్మల్ని మీరే చేంజ్ చేసుకుంటారు. సో ఇదనమాట, మీ అంతటి మీరే కావాలనే దూరంగా ఉండడం కానివ్వండి, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఈ మంత్లో చాలా అవసరము. సో ఫైనాన్షియల్గా బాగుంది, ఫ్యామిలీ పరంగా బాగుంది, హెల్త్ పరంగా కూడా బాగుంది. ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, మీరు ఎక్కువగా ఆలోచించుకోవడం. మేబీ మీ పార్ట్నర్కి మీకు చెప్పి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రాకపోయి ఉండొచ్చు, దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ రావచ్చు ఉండొచ్చు. కానీ మీరేంటంటే దానివల్ల పెయిన్ అనేది మీరు మాత్రమే అనుభవిస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా దూరంగా ఉన్నారు కదా, మరి వాళ్ళకి పెయిన్ లేదు అంటే నేనే మాత్రమే ఎందుకు పెయిన్ అనుభవించాను? ఆ పెయిన్ వాళ్ళకి లేనప్పుడు, వాళ్ళ కోసం బాధపడేంత వర్తి పర్సన్స్ కానప్పుడు నేను ఎందుకు లైఫ్లో స్ట్రక్ అయిపోవాలని మీ అంతటా మీరే మీ లైఫ్లో మూవ్ ఆన్ అవుతారనమాట. ముందుకు ఒక స్టెప్ అనేది తీసుకుంటారు రిలేషన్షిప్ పరంగా. సో ఇదనమాట, బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం. దివ్య ఏకత్వము, కట్ క్లియర్ క్యాన్సిల్, ఊది యొక్క శక్తి. కట్ క్లియర్ క్యాన్సిల్, మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. బాబా కూడా అదే చెప్తున్నా. మీ పార్ట్నర్కి సంబంధించిన ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో, బాధపడుతూ ఉన్నారో, మళ్ళీ ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన కర్మలో నుంచి మిమ్మల్ని క్లియర్ చేయమని బాబా కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి బాధపడుతూ దాన్ని ఇంకా ఎక్కువ చేసుకునే కన్నా వాటిని క్లియర్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు మీకు. దివ్య ఏకత్వము, పరమాత్మ ఒక్కడే, ఆయన చేరుకునే మార్గంలో ఎన్నో ఉన్న వాటిలో మనమందరం పరస్పరం సంబంధికులమే. సో మీ పార్ట్నరు అసలు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, అసలు వాళ్ళు నా లైఫ్లో రాకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉండేదని, నా లైఫ్లో ఏదైతే ఒకప్పుడు నా లైఫ్లో ఏదైతే నేను మీ పార్ట్నర్ రాకముందు ఎంత హ్యాపీగా ఉన్నారో, మేబీ ప్రశాంతంగా ఉండొచ్చు మీ లైఫ్, ఇలాంటి రిలేషన్లోకి వచ్చి నేను అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకున్నాను, వీళ్ళు ఎంత పెయిన్ అనేది ఇస్తున్నాను నాకని మీరు బాధపడుతూ ఉండొచ్చు. అవంతా కూడా ఏదో ఒక రీజన్ లేకుండా మన డెస్టినీలో ఉంది కాబట్టే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే స్టక్ అవ్వకూడదని చెప్పి చెప్తున్నారు. ఊది యొక్క శక్తి, నా ఊది మీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది. మేబీ మీ దేవుని నమ్మితే కనుక మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని ప్రే చేయండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ని దేవుడి మీద భారం వేసి, అది మానసిక ప్రాబ్లం ఉంది కాబట్టి మెడిటేషన్ చేయడము, కొంచెం మీ లైఫ్ని మీరు బిజీగా ఉంచుకోవడం వల్ల మీ ఆలోచనల నుంచి కొంచెమైనా కూడా బయట రిలీఫ్ అవుతారు. సో కొంచెం మెడిటేషన్ చేయడము, ధ్యానం చేయడము, లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళి, రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్ళి కొంచెం సేపు అక్కడ ప్రశాంతంగా గడపడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 ఆర్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా రెజినేట్ అయ్యే క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి థర్డ్ మంత్లో థర్డ్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి కానీ, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి కానీ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందనేది చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అనేది తలుచుకుని పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్గా ఉండండి. సో చూద్దాము ఫిబ్రవరి మంత్లో మీకు ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా అండ్ కెరీర్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉందనేది చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, త్రీ ఆఫ్ కప్స్, ద ఫూల్, పేజ్ ఆఫ్ wands, four of swords, five of cups, temperance,
Ace of Wands, Three of Swords, Queen of Wands, Ten of Swords, King of Pentacles, Seven of Pentacles, the Wheel of Fortune. సో ఎవరైతే మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి మెయిన్ వచ్చేసి, ఎవరికైతే మేబీ చాలామంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మీ విష్ ఏదైతే ఉందో తప్పకుండా ఈ మంత్లో, ఫిబ్రవరి మంత్లో మేబీ కొంతమంది మంచి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు. వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కనుక తప్పకుండా ఫిబ్రవరి మంత్లో ఉన్న ఎగ్జామ్స్లో తప్పకుండా వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది, అంటే బాగా ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, ఎగ్జామ్ బాగా రాయడం కానివ్వండి జరుగుతుంది. సో హెల్త్ సో జాబ్ పరంగా, లేదా బిజినెస్ పరంగా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మీ విష్ ఏదైతే ఉందో అది తప్పకుండా తీరబోతుంది. సో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్ అనేది రాయండి. ఈ ఎగ్జామ్ అనేది రాయడం కానివ్వండి, మీ వర్క్ పరంగా మీకు మంచి రిజల్ట్ రాబోతుంది. మేబీ కొంతమంది జాబ్ సెర్చ్ చేస్తుండవచ్చు, వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది కంపల్సరీ. మీ విష్ ఏదైతే ఉందో మంచి జాబ్ రావాలని, మంచి శాలరీ రావాలని మీరు కోరుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే మీ లైఫ్లో ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, లేకపోతే మీ వర్క్ పరంగా కొంచెం ఫ్రీగా, మేబీ ఇప్పటి వరకు కొంచెం వర్క్ పరంగా ప్రెజర్ ఉండొచ్చు, ఆ ప్రెజర్ పోయి మీ లైఫ్లో చక్కగా జాబ్ చేస్తున్నందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంటే జాబ్ పరంగా మీరు ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా మీరే కొంతమందిని డిమాండింగ్ చేసేట్టుగా ఉండొచ్చు. సో ఫైనాన్షియల్గా చూస్తే కనుక మేబీ చాలామందికి ఫైనాన్షియల్గా అయితే బాగానే ఉంది. మనీ పరంగా అయితే మనీ వస్తున్నాయి, కానీ ఆ మనీ అనేది ఏదో ఒక రూపంలో ఖర్చు అయితే అవ్వడం కానీ, లేకపోతే ఎవరికైనా ఇవ్వడం కానీ, మేబీ ఆల్రెడీ మీరు ఎవరికైనా అప్పు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రూపంలో కట్టడం కానివ్వండి, లేకుంటే మీరెవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, మనీ పరంగా మనీ అయితే వస్తాయి, మనీ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరికొకరికి ఈ మనీని ఇవ్వడం అయితే కూడా జరుగుతుంది. మేబీ మీరు ఎవరి దగ్గర తీసుకునైనా ఉండొచ్చు, లేకపోతే మీకెవరైనా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందో వాళ్ళకి మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, అప్పులు అయి ఉండొచ్చు, అవి కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. సో కానీ అవి ఇవ్వడం వల్ల మీకు కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసే టైం అయితే వచ్చింది ఈ మంత్లో. అండ్ మీకు ఏంటంటే ఈ మంత్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వల్ల కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ గొడవల వల్ల కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, మిమ్మల్ని కొంచెం అంటే మీరు కొంచెం కేర్లెస్గా ఉంటారనమాట. ఎవరైనా మనం మంచి చెప్పినా కూడా నాకు చెప్తే మీరు నాకు చెప్పేంత వాళ్ళ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో కొంచెం ఈగో అనే యాటిట్యూడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎవరైనా కూడా మంచిగా మీకు ఏదైనా మంచిగా చెప్తే అది చెప్పే మనిషిని బట్టి మీరు తీసుకుంటారనమాట. లేదు వాళ్ళు మంచి వాళ్ళు కానివ్వండి, చెడ్డవాళ్ళు కానివ్వండి, మనకు మంచి చెప్తున్నారు కాబట్టి మనం తీసుకోవాలన్న విధంగా మీరు ఆలోచించారు. కొంచెం ఈగో అనే యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మీరు కేర్లెస్గా ఉండడం వల్ల ఎవరైనా అనవసరంగా మీ అంతటా మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా గైడెన్స్ ఇస్తే కనుక తప్పకుండా ఆ గైడెన్స్ అనేది తీసుకోండి. అండ్ మీ బాడీకి అండ్ మీ మైండ్కి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇవ్వండి. లేకపోతే హెల్త్ ఇష్యూస్ అయితే తప్పకుండా హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి, కొంతమందిలో హెల్త్ ఇష్యూస్తో పాటు కొంచెం సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయ్యి సిజేరియన్స్ ఇలాంటివి దెబ్బలు తగలడం కానివ్వండి, లేకుంటే ఏదో ఒక రూపంలో రక్తపాతం అయ్యే ఛాన్సెస్ అయితే, అంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే ఏదో ఒక రూపంలో మీకు
రక్తం చూసేట్టుగా దెబ్బలు తగలడం కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, ప్రొటెక్షన్ విషయంలో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అండ్ ఫ్యామిలీ పరంగా అయితే ఈ మంత్లో మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారు, మంచిగా పార్టీస్కి వెళ్ళడము, మేబీ మీ బర్త్డే పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరగడం కానివ్వండి, ఫ్యామిలీ ఫంక్షన్స్ జరగడం కానీ, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కానీ, వీటిలో కొంచెం బిజీగానే ఉంటారు. సో కానీ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది. మీరు ఏదైతే హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే కనుక, అండ్ ఏవైనా అంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేబీ మీ పార్ట్నర్ విషయంలో మీరు కొంచెం బాధపడే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే మీరు మేబీ మీరు మీ పార్ట్నర్ విషయంలో జెన్యున్గా ఉన్నారనుకోండి, మీ పార్ట్నర్ కూడా మీకు అంతే జెన్యున్గా ఉంటే కనుక మీ లైఫ్ అనేది జరిగిపోతుంది. మీరు పాస్ట్ లైఫ్లో జరిగిన దాని గురించి ఆలోచించడము, కొంచెం హర్ట్ అయ్యే విధంగా మీ పార్ట్నర్ విషయంలో కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ వాళ్ళు మీకు దూరంగా ఉండడము, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల మీరు కొంచెం పెయిన్ అనేది తీసుకుంటారు. సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ పరంగా కూడా కొంచెం ఇష్యూస్ జరగడము, మీకు మీ పార్ట్నర్ మధ్య గొడవలు జరగడం కానివ్వండి, వాళ్ళు ఎలా తీసుకుంటారా అన్నట్టుగా మీరు సైలెంట్గా ఉండడం కానివ్వండి, మీ మాటలు కూడా కొంచెం వాళ్ళ మాటలకి తగ్గట్టుగానే మీ మాటలు ఉండడం కానివ్వండి, కొంచెం గొడవలు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు కొంచెం కూల్గా ఉండడం అనేది చాలా అవసరము. అడ్జస్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం కూడా చాలా అవసరం ఈ మంత్లో. సో దాన్ని బట్టే మీ వీల్ అనేది పాజిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు వెళ్తుందా అంటే, రిలేషన్షిప్ పరంగా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అది నెగిటివ్ వైపుకే వెళ్తుంది. ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే మీరు ఏదైనా మనీ వస్తాయి, మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి, బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, జాబ్ చేసే వాళ్ళకి మంచి జాబ్ అనేది వస్తుంది. కానీ దాన్ని మీరు యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మారుతుంది. మ్యాక్సిమం ఒక 70% అనేది మీకు మంచిగానే ఉంది. ఒక 30% అది హెల్త్ రిలేటెడ్ ఒకటి, రిలేషన్షిప్ పరంగా ఒకటి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సైడ్ నుంచి మీరు 100% జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీ మాటలు కానివ్వండి, మీ వర్డ్స్ కానివ్వండి, మీ బిహేవియర్ అండ్ మెంటాలిటీ, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం అన్నమాట. లేకుంటే రిలేషన్షిప్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఇవైతే మెయిన్ అయితే ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారు ఈ ఫిబ్రవరి మంత్లో మీకు అనేది చూద్దాం. ఆకర్షణ ధర్మము అయస్కాంతంలాగా ఉండు, మీరు పొందాల్సిన వాటిని ఆకర్షించండి. నమ్మకము, మీ ఆలోచనలన్నింటినీ నమ్మద్దు, అవి నిజాలు కాదు. ఆత్మ సముదాయము, మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి. సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్తో, మేబీ మీ పార్ట్నర్ కానీ మన జనాలు కానీ అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. వీళ్ళతో ఏంటి మాట్లాడడము, వీళ్ళతో మాట్లాడకపోవడం మంచిది అన్నట్టుగా కాదు. మీరు ఒకరికి అట్రాక్ట్ అవ్వడం కాదు, మీరు అందరినీ అట్రాక్ట్ చేసుకునే విధంగా, అది మీ మాట తీరులో కానీ మీ వే ఆఫ్ బిహేవియర్లో కానివ్వండి ఉండాలి. మంచిగా మాట్లాడితే మంచిగా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా కూడా. సో మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ అనేది మంచిగా ఉంచుకోవడం మంచిదని చెప్తున్నారు. నమ్మకము, మీ ఆలోచనలన్నిటినీ నమ్మొద్దు, అవి నిజాలు కాదు. మీరు ఏవైతే మేబీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము, లేకపోతే వీళ్ళ మాట వినేదేంటి, వాళ్ళ మాట వినేదేంటి, నేనే గొప్ప అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారనుకోండి, అది మీకే లాస్ అవుతుంది. మీరే అనవసరమైన వాటిల్లో ఇరుక్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో మీరు మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది ప్రతిదాన్ని నమ్మొద్దన్నమాట. సో అండ్ మీకు కొంచెం నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక ఆ నెగిటివ్ థాట్స్ని కూడా కొంచెం తగ్గించుకోండి. ఆత్మ సముదాయము, మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి. మీకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, మేబీ మీ వే ఆఫ్
థింకింగ్ కరెక్ట్గా లేదు, లేదా వే ఆఫ్ టాకింగ్ కరెక్ట్గా లేదు, ఏదైనా టైంలో మీరు రాంగ్గా మాట్లాడడం కానీ రాంగ్గా బిహేవ్ చేయడం కానీ చేస్తే కనుక, ఎవరైనా మీకు గైడెన్స్ ఇస్తే లేదా అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని మీకు చెప్తే కనుక తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేవి చూస్తారు ఈ మంత్లో. సో ఇదన్నమాట మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి, పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 4th పైల్ ఆర్ కర్కాటకము, వృచ్చికము, మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, లేకుంటే రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా ఎలా ఉంటుందనేది మనం చూద్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి, మీ నేమ్ అనేది తలుచుకోండి. అండ్ పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోవద్దు, న్యూట్రల్గా ఉండండి. చూద్దాము. 5 of cups, the moon, 3 of pentacles, 10 of swords, ace of pentacles, 6 of pentacles, 4 of swords, the wheel of fortune. అందరికి ఒకేలాగా వస్తుంది మ్యాక్సిమం. 9 of cups, the fool, the temperance, page of pentacles, king of pentacles, 8 of cups, 7 of swords. సో ఎవరైతే పైల్ నెంబర్ 4 ఆర్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు ఉన్నారో ఫిబ్రవరి మంత్లో మీకు ఎలా ఉందనేది చూద్దాము. ముందు పాజిటివ్ చూద్దాము, తర్వాత నెగిటివ్ చూద్దాము. పాజిటివ్ వచ్చేసి కంపల్సరీ మీకు ఎక్కువగా పెంటికల్స్ కార్డ్స్ వచ్చినాయి. ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకరికి సహాయం చేయడం కానీ మీరు ఒకరి నుంచి సహాయం తీసుకోవడం, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది మీకు. మేబీ ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తప్పకుండా వస్తుంది. ఇదొక రూపంలో మీకు ఒక మంచి హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది. లేదా మేబీ మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరొకళ్ళకి ఫైనాన్షియల్గా మేబీ కొంత రోజుల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంత మనీ కావాలని, ఆ మనీ అనేది మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అనేది వస్తుంది. ఎవరొకళ్ళు మీరు హెల్ప్ చేయడము, లేకపోతే ఏదో ఒక మేబీ కొంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు, దేంట్లో ఒక దాంట్లో పాస్ట్లో మనీ పరంగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అది రావడం కానివ్వండి వస్తుంది. తప్పకుండా ఫైనాన్షియల్గా మీకు ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది వస్తుంది. సో తప్పకుండా మీరు ఫైనాన్షియల్గా అయితే బాగుంది మీకు. అండ్ వర్క్ పరంగా, కెరీర్ పరంగా అయితే మీకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మీ వర్క్ పరంగా మీరు ఓవర్ టైం వర్క్ చేయడం కానివ్వండి, రెస్ట్ లేకుండా వర్క్ చేయడం కానివ్వండి, అవసరానికి మించి మీరు వర్క్ చేయడం కానివ్వండి, మీరు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. అది మీరంతటా మీరే చేసుకుంటారు తప్ప ఎవరు వర్క్ ప్రెజర్ అనేది ఉండదు. ఆ ప్రెజర్ని మీ అంతటా మీరే తీసుకుంటారు. సో మీకు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్క్ ప్రెజర్ వల్ల ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. దానివల్ల మీరు హెల్త్ పరంగా మనీ ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అనమాట. సో హెల్త్ పరంగా అంత కేర్గా ఉండకపోవడం వల్ల ఆ వచ్చిన మనీ కూడా ఏంటంటే హెల్త్ పరంగా మీరు హాస్పిటల్స్కి పెట్టడము ఇలా చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ బాడీకి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలి. మీ మైండ్కితో పాటు మీ బాడీకి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వడం అనేది చాలా అవసరము. ఇకపోతే
ఎమోషనల్ పరంగా వస్తే, రిలేషన్షిప్ పరంగా వస్తే తప్పకుండా మీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారు. మీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి, ఒక థర్డ్ పర్సన్ వల్ల కంపల్సరీ మీ ఎమోషన్స్కి, పాస్ట్ లైఫ్లో జరిగిన వాటికి తప్పకుండా కొంచెం మీకు అనుకూలంగా ఉండే ఛాన్సెస్ అయితే లేదు. మిమ్మల్ని మోసం చేయడం, మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేయడమో, లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టడమో, లేదా వాళ్ళ మాటలతో మిమ్మల్ని హర్ట్ చేయడమో, లేదా మీ ఎమోషన్కి సంబంధించి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని బాధపెట్టడము, మిమ్మల్ని ఏదో ఒక రూపంగా ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే మనీ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకుని వదిలేయడం కానివ్వండి, బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, అన్బ్లాక్ చేస్తూ ఉండడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అనవసరంగా జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ, మీ పార్ట్నర్ ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయారు, దాని గురించి బాధపడుతూ వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి, వాళ్ళు అన్న మాటలు కానివ్వండి, మీకు చేసిన ప్రామిసులు కానివ్వండి, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు నిన్ను ఇంత మోసం చేశారే అన్న విధంగా మీరు బాధపడుతూ ఉంటారు. సో బాధపడుతూ ఉంటారు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే అనమాట, మీ పార్ట్నర్కి సంబంధించిన మేబీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుండొచ్చు, కర్మ ఎక్కడికి వెళ్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా కూడా వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది. సో మీరు చేయాల్సిందల్లా వాళ్ళ లైఫ్లో వాళ్ళ దగ్గరే ఉండిపోకుండా, ఏవైతే మీ విష్ ఏదైతే మీ కెరీర్ పరంగా కానివ్వండి, మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని మీ ఆలోచనలు అనేవి రావాలి. అప్పుడే మీ లైఫ్ అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది పాజిటివ్గా వీల్ అనేది తిరుగుతుంది. లేకుంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ, పాస్ట్ లైఫ్లోనే బతుకుతూ, మోసం చేసిన వాళ్ళ గురించే బాధపడుతూ ఉంటే కనుక మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్సే. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని మోసం చేసిన, మీ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయినా, ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండే మీ లైఫ్లోకి వచ్చారు. ఏంటంటే వాళ్ళ అవసరానికి మీ దగ్గరికి వస్తున్నారు తప్ప మీ మీద ప్రేమతోనూ, లేకపోతే మీ మీద ఎఫెక్షన్, మెటీరియల్ లైఫ్ని ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, దానివల్లే మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు మోసం చేశారు ఆల్రెడీ చాలాసార్లు, మళ్ళీ మోసం చేయడానికే వచ్చారు, మోసం చేశారు, మోసం అనేది జరిగింది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల జరిగిపోయిన దాన్నే మళ్ళీ రిపీట్ చేసుకోవడం వల్లే మీ లైఫ్ ఏంటంటే స్టక్ అయిపోయారనమాట. సో మీరు ఇప్పటికైనా మీకేం కావాలో అది చూసుకోండి, పక్కన వాళ్ళ గురించి తర్వాత, మీ పార్ట్నర్ గురించి ఆలోచించింది కానివ్వండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ గురించి మీరు చేసుకుంటే కనుక ఒకేసారి మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోదు. కొంచెం కొంచెంగా మీ లైఫ్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, సమస్యలు ఎమోషనల్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మీ లైఫ్లో సక్సెస్ వైపుకి స్టెప్ అనేది చేస్తారు. సో ఇదనమాట. సో లేకుంటే మళ్ళీ మీరు ఏంటంటే మళ్ళీ అదే మాయలో ఉండిపోయి మీ అదృష్టాన్ని మీరు కాళ్ళ తన్నుకున్నట్టు అవుతుందన్నమాట. అది మీ చేతుల్లోనే ఉంది, మీ డిపెండెంట్ మీదే ఉందన్నమాట. సో చూద్దాం మీ బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీకు అనేది కూడా చూద్దాం. జీవితంలో పునరావృతం. కట్, క్లియర్, క్యాన్సిల్. ఆకర్షణ ధర్మము. అయస్కాంతంలా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి మీరు ఎడిక్ట్ అయిపోతున్నారు, మీ పార్ట్నర్కి మీరు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు మంచి చేసినా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా కూడా వాళ్ళనే నమ్మి లేదు, వాళ్ళే కావాలి, వాళ్ళ కోసం బాధపడుతూ ఉన్నారనమాట. సో మీరు ఎలా ఉండాలంటే, మిమ్మల్ని చూసి మీ పార్ట్నర్ ఎందుకు మిస్ చేసుకున్నామా, ఎందుకు మిస్ అయిపోయామా, ఇలాంటి వాళ్ళని అన్న విధంగా మీరే ఉండాలి. మీ దగ్గరికి వాళ్ళు వచ్చే విధంగా ఉండాలి, అలా మీరు బతకాలని చెప్తున్నారు. జీవితంలో పునరావృతం. మీరు పాఠం నేర్చుకోకపోతే మీ జీవితం తదుపరి జీవితాల్లో కూడా అదే పునరావృతం అవుతుంది. సో మీ పార్ట్నర్కి సంబంధించిన మోసాలను మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు, మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్కడా కూడా స్ట్రక్ అయ్యింది లేదు. వాళ్ళ లైఫ్లో కావాల్సినవన్నీ మీ రూపంలోనే ఏదో ఒక రూపంలో వాళ్ళకి తీర్చేసుకుంటున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నమ్మి, గుడ్డిగా నమ్మి మీ లైఫ్ని మీరు
ఏదైతే ఒకసారి మనకు ఒకరి నుంచి ఏదైనా మోసపోయామని తెలిసినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, దానివల్ల మళ్ళీ అది రిపీట్ చేసుకుంటున్నారు. సో లైఫ్ లెసన్ ఎప్పుడు నేర్చుకుంటారు? లైఫ్ లెసన్ నేర్చుకోవాలి మీ పార్ట్నర్, ముఖ్యంగా మీ పార్ట్నర్ విషయంలో మీరు లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సిన టైం అనేది వచ్చింది. సో దాన్ని మీరు నేర్చుకోమని చెప్తున్నారు. మళ్ళీ అలానే రిపీట్ చేసుకుని మళ్ళీ ఆ లైఫ్లో సేమ్ రిపీట్ చేసుకుని మళ్ళీ మోసపోతూనే ఉండి ఫూల్ అవ్వద్దని చెప్తున్నారు. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. మీ పార్ట్నర్కి సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీస్, మీ పార్ట్నర్కి సంబంధించి బాధపడడం కానివ్వండి, వాళ్ళ మీ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని పదే పదే మీరు మెమరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన మోసం కన్నా కూడా ఆ మెమరీస్ గుర్తు చేసుకుని ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. సో వాటన్నిటిని తుడిచేసి మీ లైఫ్లో ఏదైతే మీకు కెరియర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా ఏదైతే ఇంపార్టెంటో దాని వైపు మీరు స్టెప్ అనేది తీసుకోండి. మీకంటూ ఒక లైఫ్ అనేది 10 మందికి ఉపయోగపడేంత లైఫ్ మీకు ఉన్నప్పుడు మీరు ఎవరో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ అక్కడే స్ట్రక్ అయిపోవడం ఎందుకు? సో ఇదన్నమాట. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 4 చూస్ చేసుకున్నారో, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.